తిరుపతిలోని శ్రీ బాలాజీ టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ బాలాజీ టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం తిరుపతి యూత్ హాస్టల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు భాషా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో సరికొత్త టూ వీలర్లు అందుబాటులోనికి రానున్న నేపథ్యంలో ముందస్తుగా తమ మెకానికులకు కంపెనీల యొక్క నిష్ణాతులైన మెకానికులను పిలిపించి శిక్షణనివ్వడం జరుగుతోందని తెలియజేశారు. తమ మెకానికులకు ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించామని వచ్చే నెల నుంచి అమలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క యూనియన్లో ప్రతి నెల 20 తేదీ మనకు యూత్ హాస్టల్లో ఒక యూనియన్ మీటింగ్ జరుగుతుంటుంది మెకానికులది. అందులో భాగంగా ఈరోజు మనం 20 తేదీ శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక క్యాలెండర్ని మనం ఈరోజు ముద్రించడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా ఈరోజు మా సభ్యులకందరికీ కూడా పంచడం, వాళ్ళ చేతుల మీద కూడా దాన్ని మనం ఓపెనింగ్ చేస్తాము. అంతేకాకుండా మా మెకానికులకి ఏదైతే మేము ముందు నుంచి చెప్తామో ఆరోగ్య భరోసా గురించి ఈఎస్ఐ మేము పక్కా ప్లాన్ చేసి ఉన్నాము. ఆ ఈఎస్ఐని కూడా రేపు నెల నుంచి కూడా లైవ్లో తెచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు 90 భాగాలు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉంది కాబట్టి రేపు నెల నుంచి మా ప్రతి ఒక్క మెకానిక్కి ఈఎస్ఐ స్కీమ్ కింద ఈఎస్ఐలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినాం కాబట్టి దాన్ని కూడా మేము సాధించినాము. రేపు నెల నుంచి మా మెకానిక్లు అందరూ కూడా దాంట్లోకి లైవ్లోకి వస్తారు ఈఎస్ఐ హాస్పిటల్కి. అంతేకాకుండా 2024 నుంచి మా యొక్క యూనియన్ కార్యాచరణ వేరే విధంగా మార్చిపోతున్నాము. ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా, వృత్తి భరోసా రాబోయే రోజుల్లో కొత్త బండ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ బండ్ల మీద మా మెకానికులకు ఎటువంటి అవగాహన ఉండాలా,